ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో కాసరపేరు ఫెస్టివల్ ఫిబ్రవరి 7 నుంచి 15 వరకు, జూబ్లీస్ లో ఫిబ్రవరి 28న మరియు వైజాగ్ లో ఫిబ్రవరి 29న మన నూతన బ్రాంచెస్ ప్రారంభం. ఉత్కంఠ మధ్య సాగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ప్రాంతాల్లో విజయదుందుభి మోగించిన కాంగ్రెస్ పట్టు సాధించింది. నోటిఫికేషన్ వెలువడడానికి ముందు నుంచి పార్టీ అత్యధిక వార్డులు, డివిజన్లలో నెగ్గడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రచించిన వ్యూహం ఫలించింది. మంత్రులందరికీ పక్కాగా బాధ్యతలు అప్పగించి సత్ఫలితాలు సాధించారు. ప్రతిపక్షాలు అందనంత స్థాయిలో అద్భుతమైన పనితీరుతో అమాత్యులు మంచి మార్కులు కొట్టేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుతో అన్ని వర్గాల్లో పార్టీపై అభిమానం పెరిగినట్లు ఈ ఎన్నికల ఫలితాలు చాటుతున్నాయని కాంగ్రెస్ నాయకులు పేర్కొంటున్నారు. పట్టణ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, స్థానిక సమస్యలపై దృష్టి పెట్టి చేసిన ప్రచారం అధికార పార్టీకి అనుకూలంగా మారాయి. ముఖ్యమంత్రి స్వయంగా జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఎక్కడా ప్రతిపక్షాలకు అవకాశం చిక్కకుండా ప్రతి అంశంలో తగు జాగ్రత్తలు తీసుకుని పురపోరులో అత్యధిక స్థానాలు సాధించారు. ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీపై సిలిండర్లు, రాయితీపై కరెంటు వంటి పథకాలతో మహిళల్లో ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడిందని పార్టీ వర్గాల అంచనా. అన్నింటా నెగ్గడమే ధ్యేయంగా తొలుత లోక్సభ నియోజకవర్గానికో ఇన్ఛార్జిగా నియమించి పీసీసీ స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసింది. బలమైన అభ్యర్థులనే ఎంపిక చేసి పోటీలో నిలపడం కలిసొచ్చింది. క్షేత్రస్థాయిలో అక్కడక్కడ పాత కొత్త తరం నేతల మధ్య విభేదాలను పసిగట్టి రాష్ట్ర నాయకత్వం ముందే చక్కదిద్దింది. పార్టీ పరిస్థితులపై నివేదికల ఆధారంగా లోపాలను సవరించే విషయంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మంత్రులను అప్రమత్తం చేశారు. అంతర్గత సమావేశాల్లో ప్రతి చోట కాంగ్రెస్ బలాబలాలను అంకెలతో సహా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు. పార్టీ వెనుకబడిన చోట్ల గట్టి చర్యలు తీసుకోవాలని బాధ్యులైన నేతలను, ఇన్ఛార్జ్ మంత్రులను హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ వల్ల కాంగ్రెస్ కు ఎదురైన ప్రతికూలతల దృష్ట్యా ముందే గమనించి పురపోరులో అలాంటివి ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జగిత్యాల వంటి చోట్ల తప్ప అత్యధిక ప్రాంతాల్లో తిరుగుబాటుదారులు బరిలో నిలవకుండా నిలువరించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ తీసుకున్న జాగ్రత్తలు, ఏఐసీసీ హెచ్చరికలు ఫలించాయి. సీనియర్ నేత జీవన్ రెడ్డి స్వయంగా రెబల్స్ ను బరిలో దింపడం వల్ల జగిత్యాలలో కాంగ్రెస్ బీఫాంతో పోటీ చేసిన 9 మంది అభ్యర్థులు ఓడిపోయారు. దీనిని పార్టీ సీరియస్ గా పరిశీలిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ఫలితాలు పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పట్టును బలంగా చాటాయి. స్పష్టమైన మెజారిటీ రాని చోట్ల స్వతంత్ర అభ్యర్థుల సహకారం, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేర్చడం ద్వారా మెజారిటీని సాధించే దిశగా కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తోంది. తద్వారా అధిక సంఖ్యలో చైర్పర్సన్, మేయర్ పదవులను దక్కించుకోవాలని అధికార పార్టీ పావులు కదుపుతోంది.